Hallelujah. హల్లెలూయా. Good evening to all of you. మీ అందరికీ శుభాభివందనాలు. I hope and I believe that you're doing well in your life. నేను నమ్ముతున్నాను మీ జీవితంలో మంచి చేస్తున్నారని. I believe one thing. నేను ఒక విషయం నమ్ముతాను. Nothing happens by accident. ఏది కూడా అకస్మాత్తుగా జరగదండి. There is a plan of God in your life. నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నారు. And I strongly believe నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. there is something God wants to do in your life through this program today. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా నేడు దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయనై ఉన్నాడు. Bible says, బైబిల్ సెలవిస్తుంది, where 2 or 3 gather together in His name, ఇద్దరు లేక ముగ్గురు తన నామములో ఎక్కడ కూడి ఉంటారో He will be there. అతను అక్కడ ఉంటారు. You are there. నీవున్నావు, I am here. నేనున్నాను. We are agreeing together మన ఇద్దరం ఏకీవిస్తున్నాం on one point. ఒకే ఒక విషయం పైన. That is the name of Jesus. అది యేసుక్రీస్తు నామము. And when we are together, మనం ఇద్దరం ఏకరీతిగా ఉన్నప్పుడు His presence is with us. ఆయన సన్నిధి మన మధ్య ఉంటుంది. I always tell one thing. ఒక్క విషయం ఎప్పుడు చెప్తుంటాను, He never comes just to say hello and go away. అట్లా ఆ రీతిగా వచ్చి అల్లో చెప్పి వెళ్ళిపోరు దేవుడు. He has not come to you to say hello and go away. నీ యొద్దకు కేవలం అలో చెప్పి వెళ్ళిపోనికి దేవుడు రాలేడండి. He always comes with a purpose. ఒక ప్రణాళిక ఉద్దేశంతో నీ యొద్దకు వస్తాడు దేవుడు. And my prayer is this, ఈ నా ప్రార్థన ఏంటంటే that His purpose in your life may be fulfilled today. తన యొక్క ప్రణాళిక ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడాలి. My brother, my sister, నా సహోదరి, నా సహోదరుడా, let me tell you one thing. ఒక్క విషయం చెప్పని ఆశపడుతున్నాను. With God, దేవునితో all things are possible. సమస్తము దేవునితో సాధ్యము. It is not our ability. మన యొక్క సామర్థ్యత కాదు. It is not our goodness. మన యొక్క మంచితనం కాదు. It is not our greatness. మన యొక్క గొప్పతనం కూడా It's కాదు. not how much we have done. మనం ఎంత చేసి ఉన్నామని కాదు. It's what Jesus has done on the cross. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఏడ్చి దాన్ని బట్టి మాత్రమే. That makes us eligible to receive from God. అది మనం దేవుని నుంచి పొందుకోనికి మన అర్హతను కలగ చేస్తుంది. That makes us eligible to go in the presence of God. అది మనకు దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళటకు మనకు అర్హతను అనుగ్రహిస్తుంది. Jesus said, యేసు చెప్పి ఉన్నారు, those who are weary and heavily laden, ఎవరైతే మరి నిరాశతో నిస్పృహతో ఉన్నారో come to me. నా యొద్దకు రండి, I will give you rest. నేను వారికి సమాధానం సమకూరుస్తా. He said, అతను అన్నారు, whoever comes to me, ఎవరైతే నా యొద్దకు వస్తారో I will never cast him away. వారిని త్రోసిపుచ్చను. He will not reject you. అతను మన తృణీకరించాడు. Actually, మరి చెప్పాలంటే He has paid the price that you may be accepted. నీవు స్వీకరించబడ్డ కొరకు తను వెల చెల్లించి ఉన్నారు. You are privileged నీవు ఎంతో మరి ప్రివిలేజ్ గల వ్యక్తివి. because God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక I pray నేను ప్రార్థిస్తున్నాను, as you listen to the word of God today, దేవుని వాక్యం నేడు మీరు వింటుండగా the word may keep working in your heart continuously. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో పనిచేయును గాక. The word may keep changing you నీ continuously. యొక్క దేవుని వాక్యము నీ హృదయమును మార్చును కాక. And the word may change your situation. నీ దేవుని వాక్యము నీ పరిస్థితిని మార్చుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Last time we were speaking about one enemy, that is fear. మరి గత వారం చూచి ఉన్నాం మనము ఒక అపవాది, ఒక శత్రువు ఏంటంటే భయము. Let us see few more things about that enemy. ఆ యొక్క శత్రువు కొరకు ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకుందాము. And also let us see how God works in our life. అదే రీతిగా దేవుడు కూడా మన జీవితంలో ఏ రీతిగా పనిచేయడం మనం గమనిస్తాము. Let me tell you, ఒక విషయం చెప్తాను, you don't have to be afraid of the enemy. నువ్వు అపవాదిని బట్టి నువ్వు భయపడనక్కర్లే. One day somebody said to me, ఒక రోజు ఒక అతను నాకు చెప్పి ఉన్నారు, devil is fast. మరి అపవాది చాలా త్వరగా ఉన్నాడు. I told him, అతను చెప్పి ఉన్నాను, my God is faster. నా దేవుడు ఇంకా త్వరగా పనిచేస్తాడు. Somebody said devil is powerful. మరి కొంతమంది చెప్పినారు అపవాది చాలా శక్తివంతుడని. I tell them, వారికి చెప్పి ఉన్నాను, my God is almighty. నా దేవుడు సర్వశక్తివంతున దేవుడు. Whatever said and done. మరి అపవాది ఏదో చేసినాడు. Remember one thing, ఒక్క విషయం గమనించండి, devil can never be compared with God. దేవునితో మరి సరిసమలం కాలేడు అపవాది. Because devil is limited. ఎందుకంటే అపవాది కొంచెం లిమిట్ అయి ఉన్నాడు వాడు, కానీ God is unlimited. కానీ దేవుడు ఎంతో ఉన్నత స్థాయినటువంటి వ్యక్తి. There is no limit to God. దేవునికి హద్దులు లేవండి. He is eternal God. అతను నిత్యత్వం ఉన్నటువంటి దేవుడు. And that eternal God ఆ నిత్యత్వమైన దేవుడు is by your side right now. ఈ సాయంకాలం నీ పక్కన ఉన్నాడు తాను. Many times we try to please God. చాలా సార్లు మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతానికి ప్రయత్నిస్తుంటాము. Sometimes we want to please God by giving. కొన్నిసార్లు దేవునికి ఇచ్చడం ద్వారా ఇష్టంగా ఉండాలి మనం ప్రయాసపడుతుంటాం. Sometimes we want to please God by just being good. మంచిగా ఉండి దేవునికి ఇష్టంగా ప్రయాసపడుతుంటాము. Sometimes we want to please God by doing some great things. కొన్ని గొప్ప కార్యాలు చేసి దేవునికి ఇష్టంగా ప్రయాసపడుతుంటాము. I remember one brother, he had come to me. ఒక సహోదరుడు ఎద్దకు వచ్చి ఉన్నారండి. He said,
to be accepted by God, I have walked on my knees 1 kilometer. 1 కిలోమీటర్ నేను దేవునికి ఇష్టంగా ఉండకొరకగా నేను నా మోకాలపై నడిచినాను సహోదరు My చెప్పిన. knees were bleeding. నా యొక్క మోకాళ్ళు మరి రక్తం కారుతూ ఉన్నాయి. There was terrible pain. ఎంతో నొప్పి ఉంది వాటిలో. But I didn't give up. కానీ నేను ఇంకా విడిచిపెట్టలేదు. Because I wanted to be pleasing to ఎందుకంటే God. దేవునికి ఇష్టంగా బ్రతకాలి కనుక. Then I said to him, అతనితో చెప్పి ఉన్నాను. do you think God is a cruel person? నువ్వు అనుకుంటున్నావా దేవుడు చాలా కఠినుడని? Do you think seeing your blood, seeing your pain, he is going to be pleased? మరి నువ్వు అనుకుంటున్నావా దేవుని రక్తమును చూసి నీ నొప్పిని చూసి దేవుడు ఇష్టపడతాడని? No. లేదండి. That doesn't please God. అది దేవునికి ఇష్టంగా అనిపించదు. Whatever you may do, నువ్వు ఏమైనా చేయవచ్చును. don't try to please God. దేవునికి ఇష్టంగా ప్రయాసపడనక్కర్లే. There is only one way we can please God. ఒకే ఒక విషయంలో దేవునికి ఇష్టంగా ఉండవచ్చును. It is said in the book of Hebrews chapter 11 verse 6. హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది. Bible says, బైబిల్ సెలవిస్తుంది. without faith it is impossible to please God. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంట అసాధ్యము. That means one thing that pleases God is faith. ఒక్క విషయము దేవునికి ఇష్టపరుస్తుంది, అదేంటంటే విశ్వాసము. Faith not in yourself. నీలో విశ్వాసం కాదు, నీ యందు. Faith in God. దేవుని యందు నీ విశ్వాసము. Faith in what Jesus has done for us on the cross. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు కల్వరి చేసిన దాన్ని బట్టి అందులో విశ్వాసము. In John chapter 14 verse 1. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. This is what Jesus said. యేసు ఈ రీతి సెలవిచ్చి ఉన్నారు. Let not your heart be troubled. నీ హృదయము కలవరపడనివ్వకు. Believe in God. దేవుని యందు నమ్మిక ఉంచు. Believe also in me. నా యందును నమ్మిక ఉంచు. You got to believe that God exists. నువ్వు నమ్మాలి దేవుడు ఉన్నాడనేసి. And you got to believe in what Jesus has done for you on the cross. మరి కలవరిలో నీ కొరకు క్రీస్తు చేసినది నమ్మాలి నీవు. You know, faith is such an important factor. మరి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. As you believe, నువ్వు నమ్ముతున్న కొలది you please God. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. And as you believe, నువ్వు నమ్ముతున్న కొలది you receive from God. దేవుని నుంచి నువ్వు పొందుకుంటావు. You know, there is something which is a little similar to faith. మరి విశ్వాసంకి సరితూలేదు ఇంకొక విషయం ఉంది. But it is against it. అది మరి విశ్వాసంకి విరుద్ధం అండి. That is fear. అది భయము. Let me tell you something. ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. Fear and faith, they work in similar ways. మరి విశ్వాసము భయము కూడా ఒకే మాదిరిగా పనిచేస్తుంటాయి. They are like vehicles. అది రెండు వాహనాల్లాగా. They take you into the spiritual realm. అది ఆత్మీయ ప్రగతికి తీసుకెళ్తుంది. And they bring in your life అది either what you're believing for or what you're fearing for. నువ్వు ఏదైతే భయపడుతున్నావో లేదా ఏదైతే నమ్ముతున్నావో అది నీ జీవితం తీసుకొని వస్తుంది. How many times it has happened ఎన్నిసార్లు జరిగింది that you said that, oh, I am afraid this may happen to me, అయ్యో ఇది నాకు జరుగుతుంది అని నేను భయపడి ఉన్నాను. and exactly that has happened to అదే you. రీతిగా నీకు జరిగి ఉంది. You are afraid of something, నువ్వు ఏదో ఒక దాని కోసం భయపడి ఉన్నావు. you're fearing that something will happen, ఏదో ఒకటి జరుగుతుంది భయపడి ఉన్నావు. and that's exactly what happens. అదే రీతిగా జరిగి ఉంది. You know what is that? అదేంటో తెలుసా మీకు? Your fear has taken you into the spirit realm నీ యొక్క భయము ఆత్మీయ పరగతికి తీసుకుని వెళ్ళింది. and brought in your life what you're fearing for. నువ్వు దేని కొరకు భయపడతావు తీసుకుని వచ్చింది జీవితంలోకి. In the same way, అదే రీతిగా your faith నీ విశ్వాసము takes you in the spirit realm ఆత్మీయ స్థితికి తీసుకెళ్తుంది. and brings what you're believing for. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది తీసుకొని నీలోకి వస్తుంది. You know, one of my friends, he said something very beautiful. ఒకనొక స్నేహితుడు నాకు ఈ చాలా చక్కగా చెప్పినాడండి. He says, fear is believing that devil is able to do what he said he will do. మరి అపవాది ఏదైతే చెప్పిండో అది తాను చేయగలనని నమ్ముటయే భయము. Listen once again. మరలా ఒకసారి వినండి. If devil tells you something, అపవాది ఏదైనా ఒకటి చెప్తే, if says I will kill you, నేను చంపుతాను, I will destroy you, నేను నాశనం చేస్తాను, I will do this, ఇది చేస్తాను, I will do that, అది చేస్తాను, when you believe that, అది నమ్మితే there will be fear. అది భయం వస్తుంది. And what is faith? విశ్వాసం అంటే ఏంటి? In the book of Romans chapter 4 verse 21. మరి రోమీయులకు రాసిన పత్రిక 4:21 వచనం. Bible talks about the faith of Abraham. అబ్రహాం ఒక విశ్వాసం కొరకు బైబిల్ మాట్లాడి ఉంది. This is what Abraham believed. ఇది అబ్రహాము నమ్మి ఉన్నాడండి. That God is able to do what he promised he will do. అతను దేవుడు వాగ్దానము చేసింది చేయగలటకు సమర్థుడని నమ్మి ఉన్నాడు. He believed in the ability of God. దేవుని సామర్థ్యతలో నమ్మి ఉన్నాడు. And that is what is called as faith. అదే అండి విశ్వాసం అంటే. And that was accounted to him for అది righteousness. తనకు నీతిగా ఎంచబడి ఉంది. But if you believe in the ability of the devil, ఒకవేళ అపవాది యొక్క సామర్థ్యతను నమ్మినట్లయితే that will bring fear in your life. అది నీ జీవితంలో భయమును తీసుకొని వస్తుంది. You see, fear and faith are spiritual things. మరి భయము కూడా విశ్వాసం కూడా ఆత్మీయ స్థితులండి రెండు. We don't realize many times, చాలా సార్లు వీటిని గ్రహించం మనము. but they keep working in our life. అది మన జీవితంలో పని చేస్తూ ఉంటాయి. They take us in ఒకవేళ తీసుకున్నట్లయితే and bring out. అవి మన తీసుకొని వస్తాయి.
In the book of Job, మరి యోబు గ్రంథం చూసినట్లయితే chapter 3 verse 25. 3వ అధ్యాయము 25వ వచనము. Let us see there. అది చూద్దాం మనం. For the thing I greatly feared has come upon me, and what I dreaded has happened to me. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించిచున్నది. What I feared happened to me. ఏదైతే నేను అనుకొని ఉన్నానో భయపడి అది నా మీదకి వచ్చి ఉంది. See, that's exactly what I'm telling you. అది ఒక్కటే విషయం నేను చెప్తాను ఖచ్చితంగా. What Job feared యోబు ఏదైతే భయపడి ఉన్నాడో happened to him. అదే జరిగింది తనకు. When we fear something, ఏదో ఒక దాని కొరకు భయపడినట్లయితే we bring that in our life. అదే మన జీవితం తీసుకుని వస్తాము. See, that is why అందుకే I am stressing upon it again and again that you must be free from fear. అందుకే మరలా మీకు చెప్తున్నాను, మీరు భయం నుంచి విడుదల చేయబడాలి. Now let us see how fear or faith comes to us. మరి చూద్దామండి ఏ రీతిగా విశ్వాసము కానీ మరి భయము కానీ మన జీవితంలో పనిచేస్తూ వస్తుంది. In the book of Romans chapter 10 verse 17. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే Bible says, బైబిల్ సెలవిస్తుంది, so then faith comes by hearing, and hearing by the word of God. విశ్వాసము దేవుని వాక్యం వినుట ద్వారా మనకు వచ్చును. So what brings faith? ఏది తీసుకొస్తుంది విశ్వాసమును? Your hearing of word of God. దేవుని వాక్యము నీవు వినుట వలన. Let me tell you one thing. ఒక విషయం చెప్తాను మీకు. As your hearing brings faith, దేవుని మాటలు వినుట నీకు విశ్వాసమును తీసుకొని వస్తే, also your hearing can bring fear. నీవు వినుట ద్వారా భయము కూడా వస్తుంది. You see, when you are hearing about the bad things that are happening, నీ జీవితంలో జరుగుతున్న చెడు విషయాలను వినినప్పుడు it brings fear. అది భయమును తీసుకొని వస్తుంది. You know, sometime back కొన్నిసార్లు we were hearing about recession. మరి రెసెషన్ కొరకు మనం విని ఉన్నాము. Recession. ఎక్కడ కూడా రెసెషన్ విని ఉన్నాము మనం అందరం. People are losing money, people are losing jobs, and you know that created a fear psychosis everywhere. మరి మనుషులైన వారి ఉద్యోగాలు డబ్బులు పోగొట్టుకోవడం అది ఒక పెద్ద భయమును తీసుకొని వచ్చి ఉంది. The fear was leading the people over there. భయము అక్కడ వారిని నడిపిస్తూ ఉంది. And that made them to take wrong decisions. అది వారిని చెడు ఒక మరి ప్లాన్ తీసుకోవడానికి సహాయపడింది. But the people who believed rather than feared, మరి భయము కంటే ఎక్కువగా నమ్మినటువంటి వారు they made right investments. వారు చక్కగా మరి వారు ఇన్వెస్ట్ చేసి ఉన్నారండి. Bible talks about Isaac, the son of Abraham. మరి బైబిల్ ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుని కొరకు మాట్లాడుతుంది. He was in the land where King Abimelech ruled. మరి రాజు అంటే అబీమెలెకు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క స్థలములో తాను ఉండి ఉన్నాడు. There was famine in that land. ఆ యొక్క స్థలం అంతా కూడా మరి కరువుతో ఉంది. When there was famine, అక్కడ కరువు ఉన్న స్థలంలో think about it. గమనించండి. People were afraid to sow. మరి మనుషులైన వారు నాటుట కొరకై భయపడి ఉన్నారు. Nobody sowed. ఎవరు కూడా విత్తనం నాటలేదు. But Bible says, కానీ బైబిల్ సెలవిస్తుంది, Isaac sowed in the land of famine. ఆ యొక్క కరువు ప్రాంతంలో ఆ సమయంలో ఇస్సాకు విత్తనం నాటి ఉన్నాడు. And the same year he reaped 100-fold. అదే సంవత్సరంలో తాను నూరంతలుగా పంటను కోసి ఉన్నాడు. Because when he was hearing about famine, ఎందుకంటే తను మరి కరువు కొరకు వినిన సమయంలో he was not led by the fear, తను భయముతో నడిపించబడలేదు. but he was led by faith. తాను విశ్వాసంతో నడిపించబడి ఉన్నాడు. And because he was led by faith, తను విశ్వాసం నడిపించబడ్డాడు కనుక in the bad situation, ఆ యొక్క చెడు స్థితిలో కూడా he reaped the blessing. అతను దేవుని యొక్క దీవెనలు కోసినాడు. Let's go to the book of 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథం చూసుకుందామండి. Chapter 17. 17వ అధ్యాయము. See, this is a story where the people of Israel and Philistine were standing against each other for war. మరి ఇది ఎటువంటి స్థలం అంటే ఇశ్రాయేలు జనాంగము మరి ఫిలిష్తీయులు ఒకరికొకరు విరుద్ధంగా నిలిచిన స్థితి. There was a war cry. అక్కడ ఒక మరి వద్ద యుద్ధం జరుగుతున్న స్థితి. And suddenly one huge man came out of the armies of Philistine. అకస్మాత్తుగా ఫిలిష్తీయుల నుంచి ఒక పెద్ద మనుషుడు వచ్చి ఉన్నాడు. He was bigger than anybody else in అతను Israel. అందరికంటే ఎక్కువగా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి. He started defying the armies of Israel. అతను మరి ఇశ్రాయేలు జనాంగం యొక్క మరి వాళ్ళందరినీ కూడా తాను హెచ్చరిస్తున్నటువంటి వ్యక్తి. Let us read verse 10 onwards. 10వ వచనం చదువుకుందాము. 1 Samuel chapter 17, 10 and 11. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 10 వచనం అండి. And the Philistines said, I defy the armies of Israel this day. Give me a man that we may fight together. When Saul and all the people heard these words of Philistine, they were dismayed and greatly afraid. ఈ దినమున నేను ఇశ్రాయేలు